ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. రీసెంట్ గా చాంపియన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కొన్ని క్యారెక్టర్లు అలా గుర్తుండిపోయాయి. ఉండేది లండన్, బట్ హైదరాబాద్ లో సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ యష్ గారు ఉన్నారు. చాంపియన్ మూవీకి వెళ్ళినప్పుడు అలా స్క్రీన్ లో చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. యాక్చువల్లీ వీరయ్య క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. సినిమా మొత్తంలో బట్టలు లేకుండా ఊరంతా తిరిగింది నేనే. ఒక క్యారెక్టరే. 40 days షూటింగ్ అయినట్టు. ఫస్ట్ టైం ఆ సీన్ కి ప్రదీప్ ఓకే చెప్పంగానే అందరు క్లాప్స్ కొట్టారు. సీన్ కి క్లాప్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం అయింది అన్నారు. సో కానీ చాలా కష్టాలు పడ్డా సువర్ణ, సీరియస్లీ చెప్తున్నా. మీ ఫ్యామిలీలో వాళ్ళకి హుక్ చేసింది సీన్ అంటే ఏంటి? మా వైఫ్ కి బాగా నచ్చింది ఏంటంటే చాంపియన్ నిజంగా రీసెంట్ టైమ్స్ లో ఎంతో మంది హార్ట్స్ ని తీసుకుంది. ఎస్పెషల్లీ చాంపియన్ కి ఎంత పేరు వచ్చిందో రోషన్ ని ఒక డిఫరెంట్ పర్సెప్టివ్ లో చూస్తున్నారు. వాట్ అబౌట్ రోషన్ సార్? యాక్చువల్లీ రోషన్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ హాలీవుడ్ యాక్టర్స్ తో రోషన్ ని పోలుస్తూ ఉన్నారు. మంచి స్టార్ అవుతాడు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తెలుగు హీరోల పెళ్లికలు ఎవరికి ఉన్నాయి? సార్ బేసికల్ గా మీరు ఉండేది లండన్, ఏంటి సినిమాలంటే అంత పిచ్చి మీకు? చిన్నప్పటి నుంచి కోరిక. మేనమామ పోలికలు వచ్చాయా మేనల్లుడికి? అట్లా విజయ్ ఈజ్ ఎ వెరీ అథెంటిక్ జెన్యున్ పర్సన్. ఆయన అర్జున్ రెడ్డిలా ఎట్లా బిహేవ్ చేసిండో ఇప్పుడు మీరు బయట మాట్లాడినా కానీ సేమ్ అట్లనే ఉంటాడు. ఏం చేంజ్ ఉండదు. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆనంద్ దేవరకొండ బేబీతో సర్టెన్ ఫ్యాన్స్ ని ఆయన జేబులో వేసేసుకుంటున్నారు. ఆటోల మీద ఏమైనా ఇమేజ్లు కనపడినా ఆయన గుర్తొస్తారు. గర్ల్ ఫ్రెండ్ విషయంలో అయినా ఆయన గుర్తు. లైఫ్ లాంగ్ ఇంకొన్ని సినిమాలు అలా మమ్మల్ని ట్రావెల్ చేస్తాయి కదా. ఏంటి సార్ మరి మీ రెండో మేనల్డ్ గురించి ఏం చెప్తారు? విజయ్ కి ఆనంద్కి ఎట్లుంటది అంటే నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి డిఫరెన్స్. ఇప్పుడు సింగిల్ గా ఉన్నారు. 2026 లో మింగిల్ అవుతారా విజయ్ గారు? ఏమైనా చిన్న లీక్స్ ఏమైనా ఇస్తారా? ఇది ట్రెండింగ్ క్వశ్చన్, అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. విల్ సీ హౌ. వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు యాజ్ ఎ మామ మీరు చాలా హ్యాపీ. మీ సిస్టర్ విషయానికి వస్తే కూడా ఆవిడ చాలా ఎమోషనల్ సార్. వాళ్ళ కొడుకుల గురించే కాదు, కానీ ఎవరికన్నా దెబ్బ తగిలి రక్తం కనపడ్డా గానీ ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. బట్ రియలీ అప్రిషియేట్ స్వర్ణ, మీ విషెస్ చాలా ఇంపార్టెంట్ నాకు. యు బీన్ ఎ లవ్లీ గర్ల్. ఇక్కడ నుంచి మీ సక్సెస్ ఇంకా ఇంకో గ్రాఫ్ ఇట్లా చేంజ్ కావాలని నేను కోరుకుంటున్నా. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. బేసికల్గా సినిమా ఇండస్ట్రీకి చాలా మంది సుపరిచితం. సినిమాని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది సుపరిచితం అవుతున్నారు నవేడేస్. రీసెంట్గా చాంపియన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కొన్ని క్యారెక్టర్లు అలా గుర్తుండిపోయాయి. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఇండస్ట్రీకి కొత్త ఏం కాదు, ప్రొడ్యూసర్గా అయితే పరిచయం, బట్ ఇప్పుడు యాక్టర్గా కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఉండేది లండన్, బట్ హైదరాబాద్లో సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దది, నేను రివీల్ చేయను. ఫస్ట్ నాతో పాటు ఉన్నారు యాక్టర్ అని చెప్పొచ్చు, బట్ ప్రొడ్యూసర్గా మనందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ యష్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. వీరయ్య క్యారెక్టర్తో మనల్ని బాగా ఎంటర్టైన్ చేసేసారు. చాంపియన్ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన మాటల్లో అడిగి తెలిసేసుకుందాం.
హాయ్ సార్. Hi, Swarna. Yeah, How are yeah. you? ఐఎమ్ టూ గుడ్ Long సార్. time. It's been, I think, మనము 2023లో కలిసినాం అనుకుంటా యా యా అన్నపూర్ణ ఫోటో స్టూడియో అప్పుడు. బట్ అవును. ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ టు యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మాట్లాడుకుని 3 years అయిపోయింది సార్. బట్ నేను ఎప్పుడు టెక్స్ట్ చేసినా మీరు ఆ రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులతో ట్రావెల్ అవుతూ ఉంటాం. ఫస్ట్ నాకు మీరు ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యారు అన్నపూర్ణ ఫోటో స్టూడియో ద్వారా. బట్ ఇప్పుడు మిమ్మల్ని నేను ఛాంపియన్ మూవీకి వెళ్ళినప్పుడు అలా స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ వీరయ్య క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీరెంత ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ సక్సెస్ని? నేను డెఫినెట్లీ చాలా వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా అంత మంచి క్యారెక్టర్, అంత Correct. పెద్ద పెద్ద విభాయ్ జయంతి మూవీస్ ప్రొడక్షన్లో అట్లాంటి క్యారెక్టర్ రావడమే ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్డ్ కూడా. డైరెక్టర్ ప్రదీప్కి ఏమనిపించిందో ఆ క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు అట్లీస్ట్ అంటే దాంట్లో సినిమాలో నాకు ఎక్కువ కనపడకున్నా ఉన్న సీన్లలో నా ప్రెజెన్స్ గురించి, నా పోస్చర్ గురించి, నా బాడీ లాంగ్వేజ్ గురించి, ఆ ఎమోషనల్ సీన్ ఏదైతుందో అది చాలా మంది కనెక్ట్ అయింది. అండ్ దట్స్ వై యూ ఆస్క్ మీ టు కమ్ అండ్ స్పీక్ టు యూ టుడే అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ డెఫినెట్లీ. ఓకే. అండ్ కొంచెం కొత్తగా ఉన్నారు సార్ ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత. మీతో మాట్లాడేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకు? డిఫరెంట్ ఫీల్ ఉంది. ఎందుకు బాయ్? అంటే మీరు మాకు ప్రొడ్యూసర్గా తెలుసు, మీకు సినిమా అంటే చాలా ఇష్టం, అందుకనే డబ్బులు పెట్టి మరీ సినిమాలు తీస్తున్నారు. మనకు తెలిసిన వ్యక్తులు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే మనం మామూలుగానే ఎంజాయ్ చేస్తుంటాం. అండ్ మీరు ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అవును అంటే కొన్ని వర్గాలని మనం సంబోధించొద్దు, అవును బట్ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. అవును అండ్ ఆ వీరయ్య క్యారెక్టర్, ఆ డ్రెస్సింగ్ కావచ్చు, అవును. ఎమోషన్ తో ట్రావెల్ అయిన క్యారెక్టర్ అవును. వచ్చింది. స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది సార్? అది అబ్సల్యూట్లీ మీ అబ్జర్వేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఎందుకంటే వీరయ్య గురించి చెప్పాలంటే ఆ సినిమాలో వీరయ్య ఆ ఊర్లో ఉన్న దొర దగ్గర ఉండే ఒక నమ్మిన బంటు, అంటే ఒక దళిత వర్గానికి చెందినవాడు, చాలా నమ్మకమైన వాడు. ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది వాడికి ప్రతిసారి. అంటే హీ డజంట్ హ్యావ్ ఎ వాయిస్, కానీ అట్ ద సేమ్ టైం వాడికి తెలుసు ఊర్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అన్నది ఆ స్ట్రగుల్ బాడీ లాంగ్వేజ్ తోటే చెప్పాల్సి వస్తుంది. అందుకే ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా సటిల్గా పవర్ఫుల్గా ఉంటాయి. ఉన్నంతలో చాలా సటిల్గానే ఉంటాడు. ఎప్పుడు హీఈస్ నాట్ ఎ లౌడ్ పర్సన్ లైక్ అదర్ క్యారెక్టర్స్. He's always stays behind quietly, very silently, through his body language and through his expressions only. ఆయన దాని గురించి కమ్యూనికేట్ చేస్తుంటారు. సో దానికోసం నేను చాలా ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. మీరు అంటున్నారు కదా, మీరు చూస్తున్నప్పుడు టోటలీ డిఫరెంట్గా ఉన్నప్పుడు, అంటే ఆ ఊర్లో ఆ పాతకాలం మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు అన్నది నేను చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మా ఊరి వాళ్ళని చూసినందుకు ఆ రెఫరెన్సెస్ కొన్ని నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రెఫరెన్సెస్ యూజ్ చేసుకొని ఐ జస్ట్ వర్క్ హార్డ్. మన బాడీని కూడా కొంచెం పెంచాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే మీరు గమనించిందో లేదో, సినిమా మొత్తంలో బట్టలు లేకుండా ఊరంతా తిరిగింది నేనే, క్యారెక్టరే. అది ఆల్మోస్ట్ పీక్ సమ్మర్లో మేము షూట్ చేసింది బిట్వీన్ మార్చ్ అండ్ జూలై. పీక్ సమ్మర్లో కాళ్ళకు కూడా చెప్పులు ఉండవు. సో అది ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్. అంటే నాకు ఒక ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఇమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళాల్సి వచ్చింది. ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎమోషన్స్ త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు చాలామంది ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంచెం బాగుంటే ఇంకా కొద్దిగా దానికి ఇంకా చూడాలనిపిస్తుంది అన్న లెవెల్లో మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు అవును. ప్రదీప్ గారు. అవును. అసలు మీ కాల్ ఎలా వచ్చింది సార్? మీరు మామూలుగా ప్రొడ్యూసర్ అని తెలుసు, అవును, మీకు ఒక అవును. బ్యాక్గ్రౌండ్ ఉండింది, మిమ్మల్ని యాక్టర్ గా ప్రొజెక్ట్ చేయాలనే థాట్ అసలు ఆయనకి ఎట్లా వచ్చింది? అది అంటే షార్ట్ స్టోరీ నాకు అంటే ఇండస్ట్రీలో కొంతమంది పరిచయం ఉన్నారు. మహేంద్ర చక్రవర్తి గారని నాకు పరిచయము. వారు అంటే ఈ డస్ కొన్ని యాక్టింగ్ అకాడమీ ఏదో ఉంది, వారికి పరిచయం. ప్రదీప్ వారికి పరిచయం ఉంది. వారి ద్వారా ఏదో మాటల వరుసలో ఈ క్యారెక్టర్ గురించి ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు అన్న టైంలో ఇట్లా నేను అప్పటికే కొన్ని సినిమాలు చిన్న చిన్నవి కనపడ్డాయి కదా, అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో అది ఇది. ఆ ఫోటో ఆయన దగ్గర ఉండడం, ఆయనకు చూపేమారా ఇదేదో బాగుంది అని వారు నాకు కాల్ చేయడము. కానీ అది ఈజీ టక్మని ఏం తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళు నన్ను కొన్ని ఫోటోలు అడిగినరు. ఆ గెటప్లో ఒకసారి నాకు కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చి ఇట్లా తయారుగమ్మనంటే తయారైనాం. తర్వాత ఒక 1 page డైలాగ్ షీట్ పంపినరు. ఇది ఒకసారి మీరు చెప్పి పంపరా, చూద్దాం ఎట్లా చెప్తారో అది ఇది అని. అంటే ఐ వర్క్ హార్డ్. మా వైఫ్ హెల్ప్ చేసింది. ఆ గెటప్లోనే ఉండి ఒక ఆడిషన్ వీడియో లాగా ఆడిషన్ చేసి పంపించిన. అది చూసి దెన్ ప్రదీప్కి
కి బాగా అనిపించింది, అది కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే చేయగలరు, ఈ క్యారెక్టర్ కి బాగున్నారు. అంటే ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్, వైట్ బేర్డ్, ఒక ఊరోడ్ లాగా కనపడ్డా రఫ్ గా అట్లా తయారయ్యి. అది ఆడిషన్ వీడియో చూసిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పటి నుంచి ఓకే. బేసికల్ గా మీ పోస్టర్ మీ గెస్టర్ ఒక రేంజ్ లో ఉంటది, దట్టు ఆ క్యారెక్టర్ సరిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత హైట్ ఉంటారు కాబట్టి క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అవును ఆ ఊర్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ ఎలివేషన్ ఇచ్చారు. అవును బట్ మీది కనిపించిన పాత్ర కొంతే అయినా ఎమోషనల్ గా ఉండింది. అవును ఆ బాబుతో సింగ్ చేసిన అవును, స్టోరీ చాలా అవును, బాగా అనిపించింది. అవును. అది నైట్ షూట్ చేసినాం ఆ రోజు, నాకు ఇంకా గుర్తుంది. అండ్ రోషన్ తో డైరెక్ట్ మా ఇద్దరే ఇంటరాక్షన్. కాన్వర్సేషన్. దిగాక ప్లస్ అది ఊర్లో కదా, దాదాపు నాకు అది అంటే వెరీ ఎర్లీ ఆనే షూట్ చేసినాం. అది ఎప్పుడో లాస్ట్ లో కూడా చేయలేదు, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక కూడా షూట్ చేయలేదు అది. నేను వచ్చిన 3rd డేనో 4th డేనో షూట్ చేసిన. అప్పటి వరకు చిన్న చిన్న డైలాగ్ కూడా లేని కొన్ని సీన్స్లలో కనపడ్డా, అంతే క్యారెక్టర్లో ఉన్నా. తర్వాత నాకు చెప్పిరు ఈరోజు రాత్రి ఇది ఉంటుంది అని 1 డే ముందు. లక్కీలీ నాకు ఏం హెల్ప్ అయింది అయితే, ఏదైతే డైలాగ్ నన్ను ఆడిషన్కి పంపను అదే సీన్ అన్నట్టు ఇది. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్. అంటే ఆ ఎమోషన్ నాకు అర్థమైంది, బికాజ్ ఐ బీన్ ప్రాక్టీసింగ్ దట్, ఇది ఎట్లా ఉంటుంది సినిమాలో ఒక ఐడియా ఉండే నాకు. సో ఆ రోజు ఆ నైట్ షూట్లో రోషన్ నేను, మీరు గమనించినో లేదో, నాకు కళ్ళలో నీళ్లు కూడా వస్తాయి, జస్ట్ లిటిల్ టీయర్స్ కనపడతాయి. అది ప్యూర్ ఎమోషన్ నిజంగానే. అంటే ఐ వెంట్ బ్యాక్ టు గులేర్ అన్న స్టోరీ. వాడి నాకు కొంతవరకు తెలుసు కాబట్టి ఆ అంబియన్స్, ఆ ఊర్లో అంబియన్స్, ఆ చీకట్లో వాడి స్టోరీ చెప్తున్నప్పుడు, ఒక గడిలో ఒక దాసికి పుట్టిన కొడుకు, ఆమె చనిపోవడము, ఆమెకు అంటే అప్పుడు డెలివరీ అయ్యే ముందు కూడా ఎవరు లేరు, నేనే డెలివరీ చేయాల్సి వస్తుంది ఆ అమ్మాయికి. అది మీరు చెప్పింది చాలా మంది ఫీమేల్స్ కి కనెక్ట్ అవుతుంది. అదే అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ బాబు నా మీద వదిలేసిపోయినప్పుడు, ఆ బాబు నేనే పెంచిన అన్నది, ఇట్ రియలీ టచ్డ్ మై హార్ట్ అండ్ ఐ ఫెల్ట్ దట్ ఎమోషన్ అండ్ దట్స్ వై దట్ కేమ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. ఈరోజు చాలా మంది నాకు అదే మేజర్ సీన్ సినిమాలో, అండ్ ఆల్మోస్ట్ 2.5 minutes ఉంటుంది, అది సస్టైన్డ్గా ఉండింది, అది చాలా మంది కనెక్ట్ అయిన. అండ్ రోషన్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ, నో యూ డన్ రియలీ వెల్ సార్ అని తర్వాత కామెంట్ కూడా చేసిండ్రు ఎవ్రీవన్. ఇంకొకటి ఏంటి, ఆ రోజు సర్ప్రైజింగ్లీ నాకు తెలిసింది ఏంటంటే, అప్పటికే దాదాపు ఒక 40 days షూటింగ్ అయినట్టుంది, కానీ అన్ని డేస్లలో కూడా దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ సీన్కి ఎమోషనల్ గా అందరు సీన్ కాగానే ప్రదీప్ ఓకే చెప్పగానే అందరు క్లాప్స్ కొట్టింది. ఓకే. అంటే దట్ వాజ్ ద ఫస్ట్ క్లాప్ ఫర్ ది ఈ ప్రాసెస్లో. సరే ఒక సీన్కి క్లాప్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం అయింది అన్నారు. సో నేను ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్. సో ఐ వాజ్ హ్యాపీ. అక్కడ నుంచి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ త్రూ అవుట్. ఐ న్యూ ఐ కెన్ డెలివర్, ఐఎమ్ నాట్ గోనా లెట్ డౌన్ అన్నది. కానీ చాలా కష్టాలు పడ్డా సువర్ణ, సీరియస్లీ చెప్తున్నా. అవునా? ఎక్కడ కనపడలేదు స్క్రీన్ లో. కర్రసాము మీరు లాస్ట్ ఫైట్ లో ఉంటారు, ఇద్దరు ముగ్గురిని చేసేది ఉంటుంది. యాక్చువల్గా ఇంకా పెద్ద సోలో ఫైట్, కానీ అది మనకు అంటే ఇక వాళ్ళు అంటే సినిమా లెంత్ అవి చూసుకుంటారు కాబట్టి అది మొత్తం రాలేదు, కానీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫైట్ సీక్వెన్స్. అది కూడా కర్రసాం నేర్చుకున్న, మొత్తం బాడీ బిల్డ్ చేయాల్సి వచ్చింది. నన్ను అంటే షూటింగ్కి వెళ్ళే ముందు ఒక 2 hours ముందు అరైవ్ కావాలి, నేను అందరికంటే ముందు నేనే బయట, ఎందుకంటే ఇట్ టుక్ సో మచ్ టైం. నేను అంటే నా స్కిన్ టోన్ కి వీరయ్య ఉన్న టోన్ కి టోటలీ డిఫరెంట్, మొత్తం బ్లాక్ డార్క్ చేసుకోవాలి. అది టేక్స్ ఆల్మోస్ట్ 2 hours, 1.5 hours to 1 hour 40 minutes. మొత్తం వాళ్ళ మేకప్ అంతా అయిపోయింది యాక్చువల్లీ, వాళ్ళు తీసి లాస్ట్ కి దాంతో చేస్తారు కదా మేకప్, అది పనికి వస్తుందని చేయితోటే రాయడం మొదలు పెట్టింది తర్వాత. సో మొత్తం స్కిన్, అది ఫేస్ కూడా మొత్తం చేంజ్ ఓవర్ చేసి, మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ టైం కానీ డే టైం అయినా కానీ మళ్ళీ ఇంకో 2 hours అదంతా రిమూవ్ చేయడానికి. బట్టలన్నీ నల్లగా అయిపోయినాయి, ఇంటికి పోయి స్నానం చేసినా పోకపోయేది. ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్, రియలీ రియలీ నైస్. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఈరోజు ఛాంపియన్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ బిగ్ క్యాన్వస్. దాంట్లో కొన్ని అంటే లిటరలీ టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఎవ్రీ క్యారెక్టర్కి స్పేస్ ఉంది. ఏ క్యారెక్టర్ కూడా ఫోర్స్డ్గా లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉన్న 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వాడికి ఒక పర్పస్ ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక ఎండ్ ఉంది, ఒక బిగిన్ ఉంది, వాడి ఎమోషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అట్లాంటి సినిమాలు, అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు రావడం చాలా తక్కువ ఉంటాయి. యూజువల్గా మ్యాక్సిమం హీరో సెంట్రిక్ పోతారు, లేకపోతే ఒకరిద్దరే కనపడుతుంటారు, కానీ ఈ సినిమాలో అందరు కనపడతారు. ఇప్పుడు మీరే చూసిన, నేనున్నది ఒకటే సీన్లో, ఈరోజు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఎందుకు అంటే అది సస్టైన్ చేయగలిగిన మా ఎమోషన్ని,
ఆ కనెక్టివిటీని, దట్ క్రెడిట్ గోస్ టు నో వన్ బట్ ద డైరెక్టర్ ప్రదీప్, అండ్ హిస్ రైటింగ్ ఈజ్ అమేజింగ్. అండ్ దానికి ఎన్హాన్స్మెంట్ ఏంటి అంటే, దానికి అడిషన్ ఏంటంటే ఎట్లా హెల్ప్ అయ్యింది అంటే మది గారు డిఓపి, అంటే వారు అర్థం చేసుకోవడము, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న డిఓపి కాబట్టి ఆ లైటింగ్ అని టేకింగ్ అస్ బ్యాక్ టు 1940s టైంలో, ఆ టైంలో మనకు ఎలక్ట్రిసిటీ కూడా లేని రోజుల్లో ఉత్త దీపాలు, కాగడాల లైటింగ్ అదంతా విలేజ్లో క్రియేట్ చేయాలి. అది సెట్ కదా విలేజ్, ఎక్కడ లైటింగ్ లేకుండా ఆ దీపాలతోటి అట్లా షూట్ చేయడం అన్నది దట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఫీట్. అది ఓన్లీ మదీ కెన్ డెలివర్ అండ్ హీ హాస్ డన్ ఇట్. ప్లస్ స్టంట్స్కి వస్తే పీటర్ హెయిన్ గారు, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియాలో ఇప్పుడు స్టంట్ మాస్టర్. వారు ఇది చంపేసిన మమ్మల్ని, కాళ్ళకు బొగ్గలు వచ్చినాయి సమ్మర్లో ఫైట్లు చేసి ఆ మట్టిలో దుమ్ములో. సో హీ హెల్ప్డ్. సో ఇట్లా చాలామంది టెక్నీషియన్స్ ప్రదీప్ స్టోరీని అర్థం చేసుకొని ప్యాషనెట్గా వాళ్ళు, దే రియలీ వాంటెడ్ టు డెలివర్ సంథింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, and they have achieved that. There's no doubt about it. So these are the people, we need to give the credit to. ఓకే సార్, మీ మిస్సెస్ చూసారా ఫిలిం? చూసింది. ఏంటి ఫీలింగ్? మీ పిల్లలు, మీ మిస్సెస్ ఫీలింగ్ ఏంటి? సో యాక్చువల్లీ అది మేము ఉండే ఇంటికంటే దాదాపు ఒక 1.5 hour జర్నీ చేయాల్సి వచ్చింది. ఎక్కువ రిలీజ్ కాలేదు థియేటర్స్లో, యూకేలో, నేను లండన్లో. ఎందుకంటే చాలా హాలీవుడ్ సినిమాలు ప్లస్ లోకల్ బ్రిటిష్ సినిమాలు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. అండ్ అన్నీ వచ్చేసరికి స్క్రీన్స్ తక్కువ వచ్చినాయి. సో దే ట్రావెల్డ్, అంటే ఒక 20 మంది కలిసి గ్రూప్గా పోయినారు అన్నట్టు. అందరు క్రిస్మస్ సెలబ్రేషన్, పార్ట్ ఆఫ్ ద క్రిస్మస్ సెలబ్రేషన్ని ఒక దగ్గరే ఉండి వాళ్ళందరూ కలిసి పోయినరు. అండ్ షీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అంటే ఇంత లార్జ్ స్క్రీన్ మీద ఇట్లాంటి క్యారెక్టర్, ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్, ఇది గుర్తుపట్ట రాకుండా ఉన్నారు, అంత మంచిగా చేసిండ్రు అన్నది ఆమె, షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అంట. చాలా మంది వచ్చి హగ్ ఇచ్చి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దేవర్ ఎమోషనల్ గా ఫీల్ అయినరు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అని తర్వాత ఆ రోజు నైట్ ఫోన్ చేసింది. సో మై పిల్లలు కూడా నా ఫోన్ చేయగానే దేవర్ క్రైయింగ్. ఫేవరెట్ సీన్ ఏంటి? మా అందరికి ఎమోషనల్ స్టోరీ చెప్పే సీన్ సార్. ఎస్పెషల్లీ లాస్ట్ లో ఫైట్, అక్కడ కత్తి పట్టుకుని మీరు ఫైట్ చేస్తారు కదా, అక్కడ కూడా ఆ ప్రొజెక్షన్ నచ్చింది మాకు. మీ ఫ్యామిలీలో ఏది బాగా వాళ్ళకి హుక్ చేసింది సీన్ అంటే ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, ఆమె నాకు చెప్పింది ఏంటంటే, ఆమెకు నచ్చింది వేరే సీన్ నేను చెప్తా, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి నచ్చింది హౌ వెల్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ ఎమోషనల్ సీన్. యష్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ యాక్టర్. యష్ హ్యాజంట్ ట్రైన్డ్ ఆన్ ఎనీథింగ్ ఆన్ యాక్టింగ్. లండన్ నుండి అక్కడ వెళ్ళి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఆ సీను ఆయన చేయడం అంటే, విచ్ దే కుడెంట్ బిలీవ్, ఎట్లా చేయగలిగిండ్రు అన్న సర్ప్రైజ్ ఉంది వాళ్ళకి ఇప్పటికి కూడా. అది చాలా బాగా నచ్చింది. మా వైఫ్కి బాగా నచ్చింది ఏంటంటే, ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక లగాన్ టైప్ పోస్టర్ వస్తుంది చూడండి, అందరం నిలబడతాం ఇట్లా అని ఉంటాం. నైట్ స్టూడ్ అవుట్ అంట. మొత్తం 5 మంది హీరో ఉన్నారు, అందరు ఉన్నా కానీ హోల్ అటెన్షన్ వెంట్ టు me because of అంటే my shirtless body obviously. My stance was good. అదొకటి. తర్వాత క్లైమాక్స్ ఫైట్లో నేను వెనక నుంచి ఒకరిని పొడిచేసి ముందరికి వచ్చి పొడుస్తున్నప్పుడు ఆ స్టాన్స్ బాగుంది. దోస్ వర్ ద కీ మూమెంట్స్ ఫర్ ఈ గూస్ బంప్స్ వచ్చినాయి నాకు అన్నది. సో వాళ్ళకి అది. నా ఫేవరెట్ సీన్ ఏమో, నేను గుడిసె నుంచి బరిసె ఇసిరేసి ఇట్లా ఉరికొస్తుంటా, పరిగెత్తుకుంటూ వస్తుంటా. మీకు గుర్తుందా లేదా? ఇట్లా ఒక కనపడిపోతుంది. అది చాలా బాగా నచ్చింది నాకైతే. కొన్ని సీన్లు అది అంటే ఫైనల్ ఎడిటర్ రాలేదు కానీ అవి వచ్చింటే దాంట్లో కొన్ని సీన్లు ఇంకా బాగుండేవి అని అనిపిస్తుంది. అని నేను ఇంకా చూడలేదు ఆబ్వియస్లీ. ఛాంపియన్ నిజంగా రీసెంట్ టైమ్స్ లో ఎంతో మంది హార్ట్స్ ని తీసుకుంది. ఒక మంచి ఫిలిం కి వెళ్ళాం, ఫ్యామిలీ అందరూ కలిసి చూసిన ఫిలిం అని కూడా రివ్యూస్ ఇస్తున్నారు. వెరీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ సినిమాకి వెళ్ళాలంటే నవేడేస్ చాలా కష్టం అయిపోతుంది. అలాంటిది వెళ్ళి రివ్యూలు ఇవ్వడమే కాదు, ఇంకా నలుగురిని సినిమా చూడమని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఛాంపియన్ కి ఎంత పేరు వచ్చిందో, రోషన్ ని ఒక డిఫరెంట్ పర్సెప్టివ్ లో చూస్తున్నారు. సో వాట్ అబౌట్ రోషన్ సార్? యాక్చువల్లీ రోషన్ కి చెప్పే కంటే ముందు ఛాంపియన్ ఎందుకు జనాలు లవ్ చేస్తున్నారు అంటే, దీంట్లో మనకి బైరాన్పల్లి స్టోరీ తెలుసు. అంటే ఒక మ్యాసక్కర్ అయింది నిజాం నిరంకుశత్వంలో బ్యాక్ ఇన్ 1948లో. ఎట్లా ఎంత దారుణంగా ఊరి మీద దాడి చేసి అసలు ఆడవాళ్ళనక పిల్లలనక అంత హ్యూమిలియేటింగ్గా వాళ్ళని చంపిండ్రు. సో ఆ ఎమోషన్ ఎట్లా కనెక్ట్ అవుతుందని మాకు అందరికి నమ్మకం ఉండింది. ఆబ్వియస్లీ అందుకే ప్రొడ్యూసర్ కూడా ఆ ఇన్స్టింక్ట్ తోటే వెళ్ళిండ్రు.
సో అది డెఫినెట్లీ అందుకే అది ఫ్యామిలీ సినిమా. దాంట్లో ఎక్కడ మీరు సినిమా చూసినప్పుడు ఎక్కడ ఏం మీకు దాన్ని ఎట్లా చెప్పాలంటే ఇక ఇట్ ఈస్ అ ఫ్యామిలీ సినిమా, మీకు ఎక్కడ చెడు అన్నది కనపడదు కదా. సో అది రోషన్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ రోషన్కి అన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి టు బికమ్ ఎ బిగ్ స్టార్, నో డౌట్. ఆయనకి లుక్స్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది, మంచి డాన్సరు. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా హీరోలల్లా అంటే ఆయనకి ఏజ్ ఉంది, ఇంకా హీఈస్ సో యంగ్, హీఈస్ ఓన్లీ 25, 26. అది ఇడిచిపెట్టినా అంటే ఫాదర్ తరఫు నుంచి చూసినా కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీ గురించి కొంత తెలిసినందుకు అంటే ఆ బిహేవియర్ చెప్తున్నా ఆయన గురించి నేను అనేది. అంటే హీ నోస్ హౌ టు బిహేవ్ ఇన్ ది ఇండస్ట్రీ, హౌ టు బీ గ్రౌండెడ్. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ ఆయనకు చాలా హెల్ప్ అవుతాయి. నేనంటే ఆయన డెఫినెట్లీ హీఈస్ ఎ గిఫ్టెడ్ బాయ్. ఇవన్నీ అందరికీ దొరకవు. ఎవరికి కొంచెం మందికి అన్ని బాగుంటాయి కానీ పెద్ద టాలెంట్ ఉండకపోవచ్చు, అన్ని బాగుంటాయి కానీ డాన్స్ చేయలేకపోవచ్చు, లేకపోతే అటో ఇటో ఉంటారు కదా. ఈ అబ్బాయికి మాత్రం అన్ని దేవుడు నిజంగా ఏదో చాలా కేర్ఫుల్గా తీర్చిదిద్దినట్టు వచ్చింది. సో ఐఎమ్ డెఫినెట్లీ confident that if he picks the right projects, I'm sure he will. He's got father unnaru, mother unnaru, help చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లాంటి ప్రాజెక్ట్స్ ఏంది అనేది అల్టిమేట్లీ హిస్ డెసిషన్ అనుకోండి. అది ఈ ప్రాజెక్ట్ కూడా డెసిషన్ రోషనే అని తెలిసింది నాకు. అండ్ హీ వెయిటెడ్ ఫర్ 4 years. ఎవరు చేస్తారు అంత యంగ్ ఏజ్ లో? ఎవరన్నా మంచి అంత పెళ్లి సందడి అంత యంగ్ ఏజ్ ఉన్నప్పుడు హిట్ ఇచ్చి ఎన్ని ఆఫర్లు వచ్చినా గానీ, అంటే ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నా. ఎవడైనా కానీ టకటక చేసేసి దాంట్లో ఒక 5 ఫ్లాప్లు ఇచ్చి ఒక హిట్ ఇచ్చి ఏదో అయిపోయేది ఈ పార్టీకి. ఎందుకంటే ఆ బజ్ లో ఒక్కొక్కసారి ఆ ఎక్సైట్మెంట్ లో వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ కూడా. కానీ దిస్ బాయ్ హ్యాస్ సచ్ ఎ మెచ్యూర్ బిహేవియర్. హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ టు, హౌ హీ వాంట్స్ టు ప్లేస్ in the market, and within ఈ crowded environment లో ఇంతమంది హీరోలు ఉన్నా కానీ I think he is placing himself is in a very right way, and I'm sure he will succeed. Yeah. అండ్ హాలీవుడ్ యాక్టర్స్ తో రోషన్ ని పోలుస్తూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ లో మంచి స్టార్ అవుతాడు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఒక్క ఫిల్మ్ అంటారు కదా సార్, ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి వస్తే డెఫినెట్ గా ఫ్యాన్స్ అనే వాళ్ళు వస్తారు, ప్రేమించే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ రోషన్ కి అనిపిస్తుంది. అదే ఇందాక చెప్పినట్టు రోషన్ కి అన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయన్నాడు కదా స్టార్ కావడానికి. ఇప్పుడు తెలుగు హీరోల పిల్లికలు ఎవరికి ఉన్నాయి? కరెక్ట్ కాదా? పిల్లికలు చూసి కూడా పిల్లికలు అంటే అది మరి కొంతమందికి పిల్లికళ్ళు ఉంటాయి, చూడబుద్ధి కానీ పిల్లికలు. ఇతనికి ఉన్న ఒక మంచి హాలీవుడ్ టైప్ పిల్లికళ్ళు అంటే చాలా వెరీ అట్లాంటిది రేర్ గా వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయనకి కళ్ళు చిన్నగా ఉంటాయి. అది కొంతమంది అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద కళ్ళు ఉండాలి అన్న ఒక ఇది ఉంది నాకు అనుమానం. కొంతమంది అంటుంటారు కళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ యాక్చువల్లీ చిన్న కళ్ళల్లో కూడా చాలా ఎమోషన్ చూపించవచ్చు. మీరు హాలీవుడ్ సినిమాలో క్లింట్ ఈస్ట్వుడ్ ఉంటాడు. క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలు చూడండి, వాడు క్లోజ్ షాట్ వేస్తే కళ్ళు తెరిచిందాక మూచిందా కూడా తెలియదు, కానీ మీకు ఆ ఎమోషన్ తెలుస్తుంది. అంటే అంత ఇంటెన్స్ ఉంటుంది అన్నట్టు. పెద్ద కళ్ళల్లో ఓపెన్ చేసి ఏదో చేయగలుగుతారు, కానీ చిన్న కళ్ళల్లో కూడా ఆ ఇంటెన్సిటీ జస్ట్ ఈ మూమెంట్స్ తోటి చేయగలుగుతారు. అండ్ రోషన్కి ఆ అబిలిటీ ఉంది. మీరు ఒక షాట్లో ఫైట్ షీట్లో చూస్తారు, జస్ట్ అది ఎంత ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అంటే అది అప్పుడే అనిపించింది. అంటే డెఫినెట్లీ అందుకే ఈరోజు గర్ల్స్ అందరూ ఆయన ఎంబడి పడుతున్నారు అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ దాట్. అండ్ ఈ పిల్లికళ్ళు ఆయనది ఫేక్ కాదు, ఆయనకు ఒరిజినల్ పిల్లికళ్ళు వాళ్ళ అమ్మగారిది వచ్చింది. అది ఆబ్వియస్లీ యాజ్ ఐ సెడ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ బాయ్. ఓకే, సూపర్ సార్. బేసికల్ గా మీరు ఉండేది లండన్, ఏంటి సినిమాలంటే అంత పిచ్చి మీకు? చిన్నప్పటి నుంచి కోరిక. చిన్నప్పటి నుంచి స్కూల్లో నాటకాలు వేసినాము. ఎండాకాలం సెలవులు వస్తే మా ఊరికి పోతే మా నాన్న ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలందరినీ కలిసి నన్ను లీడర్ గా చేస్తావు కదా అదో ఇదో అందరం చుట్టాలం కజిన్స్ అందరం పోయేది. మా ఊరు పెద్ద ఊరు, మాది పెద్ద ఇల్లు. మా తాతగారు అప్పటి నుంచి ఊర్లలో నాటకం వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళకి మొత్తం అన్ని సౌకర్యాలు వేసి మహాభారతం, రామాయణం లాంటి నాటకాలు మా కుటుంబం కోసం వాళ్ళని జయించేవాళ్ళు. మేము ఎండాకాలం సెలవు చిన్నప్పుడు వాళ్ళ నాటకాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా రోజుల నుంచి ఉండింది. తర్వాత నేనే కొంచెం ఇంకా దాదాపు 12, 13, 10th క్లాస్ వచ్చేసరికి ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్. మా సిస్టర్ తోటే కలిసి, మా విజయ్ వాళ్ళ మేమిద్దరం కలిసి నాటకాలు రాసుకొని అట్లా స్కిట్స్ చిన్న చిన్న మా కజిన్స్ అందరికి చేసి చూపిస్తుండే. సో ఆ ఇంట్రెస్ట్ చాలా ఉండింది.
ఇక తర్వాత పెరుగుతున్న కొద్దీ ఇక మనకి ఇక స్టిల్ ఎంత ఏమున్నా కానీ మేమేమో వీఆర్ ఫ్రమ్ ఒక రైతు కుటుంబమే అనొచ్చు. మాకు భూములు ఉన్నాయి, అగ్రికల్చర్ ఫ్యామిలీ, డబ్బులు లేవు, ల్యాండ్స్ ఉన్నాయి. కానీ అదే మమ్మల్ని అప్పుడు ఇక ఆ కాలంలో ఏముండేది కదా. సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమే ఉండే. ఇంకా చదువే అన్నట్టు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు, లుక్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ వే, దీని మీద ఆధారపడలేము. అప్పుడు నీళ్లు లేవు. ఇప్పుడు తెలంగాణ లక్కీలీ మనకు నీళ్ళు వచ్చి పంటలు పండుతున్నాయి, అదో ఇదో అయింది. కానీ ఆ కాలంలో మాది ఇంకా వెనకబడిన డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్. అప్పుడు అసలు నీళ్ళే ఉండకపోవు. సో అట్లాంటి సిచ్యువేషన్లో దే మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మీ. సో ఫస్ట్ నువ్వు నేను యాక్టింగ్ చేస్తాను మా నాన్నని అడిగిన ఒకసారి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా అని. నేను ఇంటర్మీడియట్ అయిపోగానే అడిగిన, నో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే, నువ్వు డిగ్రీ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయి, తర్వాత చూద్దాంలే అది ఇది అని అన్నారు. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఐ హ్యాడ్ టు దెన్ మై ఫ్రెండ్స్ వర్ ఆల్ దే డన్ ఇంజనీరింగ్, దే లెఫ్ట్ టు యుఎస్. అది ఇక ఆ పాత్రలో పడి నేను కూడా లండన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సడన్గా విజయ్ ఒక రోజు ఫోన్ చేసి ఇక పెళ్లి చూపులు అట్లా కనెక్ట్ అయ్యి మళ్ళీ నా కోరిక తీసుకోవడానికి అవకాశం వచ్చింది. సో అట్లా మళ్ళీ రీఎంటర్ అయినా, ప్రొడక్షన్ చేసినాం. ఫస్ట్ సినిమాతోటే పెళ్లి చూపుల ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది. అది అంతే గాడ్స్ గిఫ్ట్, అంతే దేవుడి దయనే. అది నేనేం ప్లాన్ చేయలేదు, బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ. అది గాలి ఎటుమలితే అటు పోతున్నాం. యాక్టింగ్ కూడా అట్లనే అయింది, నేనేం ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ చిన్న చిన్న సినిమాల ఫస్ట్ భరత్కమ్మ కానీ, తర్వాత సెల్లు ముద్దు కానీ, లేకపోతే కేవీఆర్ మహేంద్ర కానీ, వీళ్ళందరూ మీరు బాగుంటారు, ఒక చేరాదన్నా మీకు కూడా ఇంట్రెస్ట్ కదా కొంచెం, ఏదో ఏమవుతుంది అని అంటే అట్లా చేసినాము. కానీ దిస్ ఈజ్ ఏ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ప్రదీప్ నాకు నన్ను ఈ సినిమాలో తీసుకోవడము, వైజయంతి వాళ్ళు అగ్రీ కావడము, ఈ సినిమా ఈరోజు ఇంత క్యారెక్టర్ రావడము, దానికి ఇంత రికగ్నిషన్ రావడం అన్నది టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీలో పని చేయాలనే ఆశ చిన్నప్పటి నుంచి మీకు ఉంది? చాలా ఇష్టం. నేను ఎన్టీ రామారావు గారి సినిమాలు ప్రతిదీ 10th క్లాస్లో కూడా ఇంటర్వెల్లో గోడ దుంకి స్కూల్ నుంచి ఎగ్గొట్టిపోతే తర్వాత నెక్స్ట్ డే వచ్చి 7 పీరియడ్స్ బెంచ్ మీద నిలబడ్డాం, చెంపదెబ్బలు తిన్నాం. అన్ని అట్లాంటివన్నీ జరిగినాయి. ఇంట్లో కూడా తన్నులు తిన్నాం కొంచెం. కాదు, మేనమామ పోలికలు వచ్చాయా మేనల్లుడికి? అట్లా సినిమా అంటే విజయ్ గారికి కూడా, ఎందుకంటే కానీ మీ ఇద్దరిలో కామన్ థింగ్ ఒకటి బాగుంటుంది సార్, మీరు తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ అదే ఫీల్ విజయ్ గారు మాట్లాడితే బాగుంటుంది. మనకు వచ్చిన లాంగ్వేజ్ అది బాగుంటుంది సార్. దాంట్లో మనం దాని గురించి అంటే వేరే మాట్లాడలేను. నేను సడన్ గా నాకేదో వేరే ఇంకా కొంచెం న్యూట్రల్ గా మాట్లాడాలి, కొంచెం పాలిష్ గా మాట్లాడాలి అంటే రాదు. చిన్నప్పటి నుంచి గట్లనే మాట్లాడాలి కాదా మరి. ఇక దాన్ని చేంజ్ చేయమంటే చేస్తే ఫేక్ గా ఉంటది. అది I don't want to do that. I never tried it and it never came to my mind. This is me, this is my language, this is how I am. మీరు ఇప్పుడు ఇక్కడ మాట్లాడినా గట్లనే మాట్లాడతా, ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ కలిసినా, రోడ్ మీద కలిసినా మనం గట్లనే మాట్లాడుకుంటాం. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ విజయ్ దేవరకొండ గారిలో కూడా ఆయన మాట్లాడే స్లాంగ్ చాలా మంది, అర్జున్ రెడ్డి సినిమా అనేది అందరిని అడాప్ట్ చేసుకునేలాగా వచ్చింది. బట్ తను వే ఆఫ్ స్టైల్, సెల్ఫ్ మేడ్ పర్సన్, ఫస్ట్ నుంచి కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్. తన టాకింగ్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఏమన్నా మాట్లాడుతున్నాడు కూర్చుంటారే, ఏంట్రా అర్జున్ రెడ్డిలో బిహేవ్ చేస్తున్నావు అన్న ట్యాగ్ తీసుకున్నాడు. విజయ్ ఈజ్ ఎ వెరీ అథెంటిక్ జెన్యున్ పర్సన్. ఆయన అర్జున్ రెడ్డిలా ఎట్లా బిహేవ్ చేసిండో ఇప్పుడు మీరు బయట మాట్లాడినా కానీ సేమ్ అట్లనే ఉంటాడు, ఏం చేంజ్ ఉండదు. ఒక్కొక్కసారి సినిమా చూస్తుంటే వీడు ఇంత క్యాజువల్గా ఎందుకు చేస్తున్నా నాకు ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తుంది. అంటే కొద్దిగా హీరో కదా, కొద్దిగా డ్రామా అది ఇది, కానీ దట్స్ నాట్ హిమ్. హీ ప్రొజెక్ట్స్ వెరీ అథెంటిక్ న్యాచురల్ వే ఆఫ్ ఏ క్యారెక్టర్ అయినా కానీ క్యారెక్టర్ అర్థం చేసుకొని ఆయన లిమిటేషన్స్ ఏందో, ఆయన అర్థం చేసుకున్నది ఏందో దాని ప్రకారమే హీ ఆల్వేస్ ట్రైస్. ఒక జెన్యున్ అథెంటిక్ ప్రొజెక్షనే ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అందుకే ఆయనకు చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు బయట మీరు ఎన్నిసార్లు స్టేజ్ ఎక్కి మాట్లాడినా కానీ క్యూట్గా ఉంటుంది, విజయ్ మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంటుంది. అంటే స్పాంటనిటీ ఉంటుంది ఆయనది. ఏది వచ్చినా కానీ ఏదో ప్రిపేర్ అయ్యి ఇట్లా మాట్లాడాలి, ఏదో ఒక పాలిష్డ్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఏముండదు. ఆయన అప్పటిదప్పుడు మైక్లో పట్టుకున్నాడు అంటే ఆయన మనసులో ఏముందో ఆ టైంకి ఏమొస్తుందో మాట్లాడితే. అందుకే హీ ఎండ్స్ అప్ ఇన్ సమ్ టైమ్స్ ఒక కాంట్రవర్షియల్ వస్తుంటే ఏదేదో అంటుంటారు కానీ బట్ దట్స్ హిమ్. ఐ టోటలీ సపోర్ట్ హిమ్. దాని గురించి అసలు మనం ఫేక్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ బీ విత్ హూ యు ఆర్, వాట్ యు ఆర్ అండ్ సే వాట్ యు థింక్, అంతే, నథింగ్ టు వరీ. ఓకే,
అండ్ విజయ్ గారు అర్జున్ రెడ్డితో ఎంత నేమ్ గుర్తింపు తెచ్చుకున్నారో, ఆనంద్ దేవరకొండ బేబీతో Absolutely. సర్టెన్ ఫ్యాన్స్ ని ఆయన జేబులో వేసేసుకుంటున్నారు. ఆటోల మీద ఏమైనా ఇమేజ్లు కనపడినా ఆయన గుర్తొస్తారు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో అయినా ఆయన గుర్తు. లైఫ్ లాంగ్ కొన్ని సినిమాలు అలా మమ్మల్ని ట్రావెల్ చేస్తాయి కదా. ఆనంద్ గారు కూడా ఇప్పుడు ఆయన చూస్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తుంటే చాలా కూల్ ఉంటారు, కామ్ ఉంటారు. ఏంటి సార్ మరి మీ రెండో మేనల్డ్ గురించి ఏం చెప్తారు? విజయ్ కి ఆనంద్కి ఎట్లుంటది అంటే నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి కరెక్ట్ డిఫరెన్స్. కరెక్ట్. విజయ్ ఎంత ఫ్లాంబోయింట్ అండ్ అవుట్ గోయింగ్ అండ్ టోటలీ ఈజ్ దేర్ అటెన్షన్ ఇట్లుంటది. విజయ్ వస్తే అటెన్షన్ సీకింగ్ లాగా. దట్స్ హౌ హీ ఈజ్ బికాస్ హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ఆనంద్ ఈజ్ అ వెరీ క్వైట్ బట్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఇన్నర్. హీ డజంట్ పోర్ట్రే. ఆయన ఆనంద్ ఎందుకంటే చాలా సాఫ్ట్ గా సటిల్ గా చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడతాడు. అది బట్ యట్ హీఈస్ ఇంటర్నలీ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. అది మీకు అప్పుడే కనపడుతుంది. దే ఆర్ టోటలీ ఆపోజిట్ బట్ ఈక్వలీ వెరీ టాలెంటెడ్. బేబీలోనే చూసింది ఆ ఎమోషనల్ సీను. అది రైల్వే బ్రిడ్జ్ మీద ఒకటి ఏడుపు సీన్ ఉంటది, ఒకటి గుర్తుందో మీకు? యంగ్ యాక్టర్ ఆయన. ఎగ్జాక్ట్లీ. బేబీ ఫిలిం అనేది ఆనంద్ దేవరకొండ గారికి లేకపోతే అవును ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఈయన తప్పితే ఇంకొకరు చేయలేరు అన్న మార్క్ క్రియేట్ చేశారు. అది ప్యూర్లీ బికాస్ దట్ ఈస్ హిస్ టాలెంట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆనంద్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అవును, ఇంకా సినిమాలు పడలేదు ఆయనకి, రాలేదు, కానీ డాన్స్ అంటే ఇష్టమట. మంచి చాలా బాగా చేస్తాడు, చాలా గ్రేస్ఫుల్ గా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. వాయిస్ కూడా మంచి బేస్ ఉంటుంది ఆనంద్కి. సో దే ఆర్, యాజ్ అ సెడ్, different North Pole, South Pole, but they are also gifted boys. I really love them to the bits. Yeah. వాళ్ళిద్దరిని చూసినప్పుడు యాజ్ ఎ మామ మీరు చాలా హ్యాపీ. బట్ మీ సిస్టర్ విషయానికి వస్తే కూడా ఆవిడ చాలా ఎమోషనల్ సార్. అసలు కొడుకులు మాట్లాడుతుంటే ఎక్కడన్నా ప్రీ రిలీజ్ లో వెరీ ఎమోషనల్. అంటే వాళ్ళ పడిన కష్టాలు వాళ్ళ కొడుకుల గురించే కాదు, ఎందుకంటే మా సిస్టర్ అని చెప్పట్లేదు. పక్కనే ఎవరికన్నా దెబ్బ తగిలి రక్తం కనపడ్డా గానీ ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. వెరీ సెన్సిటివ్, చాలా అంటే చాలా సెన్సిటివ్. ఇంట్లో అందరికంటే చిన్న ఆమె, చాలా గారాభంగా పెంచినాం. నాకు ఆమెకి చాలా దగ్గర. మేమిద్దరం స్కూల్కి చేయి పట్టుకొని ఇద్దరం స్కూల్కి పోయేది. అట్లా మా ఇద్దరికి కనెక్షన్. ఎందుకంటే మా పెద్ద సిస్టర్కి మా చిన్న సిస్టర్ దాదాపు 20 years డిఫరెన్స్. మా పెద్ద సిస్టర్కి నాకే దాదాపు ఆల్మోస్ట్ 13, 14, 15 years డిఫరెన్స్. మీరు ఎంతమంది సార్? మేము 6 ఉండేది. ఓకే సార్, పెద్ద ఫ్యామిలీ. లాస్ట్ వన్ ఈజ్ విజయ్ మాధవి. ఆమె కంటే ముందు నేను, దాని తర్వాత మళ్ళా ఇంకో మా సిస్టర్, మా ఇంకో బ్రదరు, తర్వాత ఇంకో సిస్టర్. ఒక బ్రదర్ చనిపోయాడు యాక్సిడెంట్ లో, అన్ఫార్చునేట్. బట్ ఎనీవే, సో మాధవి చాలా, మేము పాప అంటాం ఆమె, మాధవి కూడా కాదు. చిన్నప్పుడు చాలా ముద్దుగా తెల్లగా, అంటే విజయ్ చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో ఆమె అంత ముద్దుగా ఉండేది. అంటే మా అమ్మ చెప్తారు, ఆమె మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చల్ల అన్నది ఒక టౌన్ ఉంది. జడ్చలలో పుట్టిన మేమిద్దరం. మా నాన్న అప్పుడు జాబ్ చేస్తూ అక్కడ ట్రాన్స్ఫర్ కావడం, అట్లా జడ్చలలో పుట్టినప్పుడు హాస్పిటల్లో చాలా మంది, అంటే ఈ ఆయలు, నర్సెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తే ఆ హాస్పిటల్లో ఒకరిద్దరు ఫారెన్ డాక్టర్స్ కూడా పనిచేసే వాళ్ళంట. వాళ్ళకు కూడా అంటే షాకింగ్, అంటే ఈమె ఇంత ఫెయిర్గా ఇంత బ్యూటిఫుల్గా ఎట్లుంది అని. ఆ వర్డ్ ఆఫ్ మౌత్, ఆయలు అదేది పాప చాలా ముద్దుగుందని చూడ్డానికి బయట నుంచి వచ్చిందంట. ఆమె తొట్లలో అక్కడ హాస్పిటల్లో పెడితే చూడ్డానికి దాదాపు ఒక 20-30 మంది వచ్చి ఆమెను చూడ్డానికి ఎంత ముద్దుగుంది పాప అని. ఆమె అంత బాగుంటుంది. చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్, ప్రతిదీ చాలా పర్సనల్గా తీసుకుంటుంది. ఇప్పుడు టీవీలో న్యూస్ వస్తుంది, కూర్చొని ఏడుస్తుంటది, చాలా సెన్సిటివ్, కూర్చొని ఏడుస్తుంటది. ఏదైనా జరిగి ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ చనిపోయిందంటే ఆమె పడు, ఆమె అంటే ఒక పెద్ద హిస్టరీగా బిహేవ్ చేస్తుంది. ఏంది, వై దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దిస్, వై ఆర్ పీపుల్ లైక్ దిస్ అన్నది ఆమెను అర్థం చేసుకున్న వాళ్ళకి షీఈస్ టోటలీ డిఫరెంట్ పర్సన్. అర్థం చేసుకున్న వాళ్ళకి కన్ఫ్యూజింగ్ ఉంటుండొచ్చు, కానీ షీఈస్ ఎ లవ్లీ ఉమెన్ అండ్ ఐ రియలీ లవ్ హర్. సో ఇప్పుడు వాళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఆమె చాలా హ్యాపీ ఉండొచ్చు సార్. ఎందుకంటే ఏ మదర్ కైనా కూడా పిల్లలు ఎదిగినప్పుడు కాదు, వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనకు మాట్లాడడానికి ఒక స్కోప్ కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరి జర్నీ అసలు స్టార్ట్ అయినప్పుడు ఎన్నో కాంట్రవర్సీస్, ఎంతమంది ఎన్ని మాటలన్నా స్టిల్ విజయ్ గారు ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నారు, ఆనంద్ గారు కూడా ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో విజయ్ది, ఆనంద్ది ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ ఫైట్. ఆల్వేస్ దే విల్ హ్యావ్ టు ప్లేస్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పరిస్థితిలో కానీ హౌ ద ఇండస్ట్రీ రన్స్, అంటే వితౌట్ బీయింగ్ కాంట్రవర్షియల్
it's not an easy task for them. They always have to fight for every film. They're only as good as yesterday's film. లెగసీ ఉంది కదా అని వాళ్ళు రిలాక్స్ అయిపోయి లైట్ బ్యాక్ అయిపోయి నేను స్టార్ అయిపోయినా అని విజయ్ రిలాక్స్ అయితే మాత్రం ఎప్పటికీ సక్సీడ్ కాలేడేమో. అందుకే హీఈస్ ఆల్వేస్ వెరీ కేర్ఫుల్. ప్రతి సినిమాకి ఆయన దగ్గరుండి ఏంటి అన్నది ఆల్వేస్ ఫైటింగ్ లైక్ లోన్ వారియర్. ఆనంద్ ఈజ్ ద సేమ్ థింగ్. సమ్టైమ్స్ అది నాకు కొంచెం బాధ అవుతుంది. అంటే హ్యాడ్ ఇట్ బీన్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ ఏమో, కానీ వీళ్ళది అయితే ఎప్పటికీ డే బై డే ఎవ్రీడే హ్యావ్ టు వర్క్ హార్డ్, ఎవ్రీడే హ్యావ్ టు ప్రూవ్. ఎందుకంటే వీళ్ళ మీద ఉన్నంత స్క్రూటినీ ఇంకెక్కడ ఉండదు. కరెక్ట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మొన్న రీసెంట్ గా ఆయనకి ఎక్కడో ట్రావెల్ చేసినప్పుడు కార్ యాక్సిడెంట్, మామూలుగా చిన్నగా అయింది, అది మేజర్ గా అయిందేమని ఈ ప్రమోషన్స్ లో వీటిలో తెలియక కొన్ని రాస్తారు. అక్కడ ఫ్యాన్స్ ఆయన చూస్తే సార్ ట్విట్టర్ లో వీడియోస్ కావచ్చు, ఆయన ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ కావచ్చు, ఏమైందన్నా ఆర్ యూ ఓకే లేదు అని మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ట్విట్టర్ లో వీడియోస్ కూడా షేర్ చేశారు ఫ్యాన్స్. ఏమైంది అని ఒక కన్సర్న్. నవేడేస్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే బాగోట్లేదంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అంత లవ్ తీసుకోగలిగాడు. అవును, అది ఈక్వల్లీ అంత హేట్రెడ్ కూడా ఉంది. నేను అనేది అది విజయ్ ఆనంద్ని ఎంత ప్రేమిస్తున్నారో ఈక్వల్లీ అంత, అంటే విజయ్కి వచ్చేంత ట్రోలింగ్ ఇంకే ఎవరికి రాదు. మీరు చూసిన లేదు. సినిమా రిలీజ్ ముందు అంటే ఇప్పుడు మొన్న రౌడీ జనార్దన ఉత్త టీజర్ రిలీజ్ చేసిండ్రు. మీరు కామెంట్స్ చూస్తే దాదాపు ఒక 1000 to 2000 నెగటివ్ కామెంట్స్. నేను అనేది అది ఆ ఫైట్ వాళ్ళు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేయాల్సి వస్తుంది. ఆయనకి ఎంతమంది లవ్ చేస్తున్నారో ఈక్వల్లీ అంతమంది హేట్రెడ్ కూడా ఉంది. ప్యూర్లీ బికాస్ ఆఫ్ హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. అది అందరికి నచ్చకపోవచ్చు, బట్ దట్స్ ద వరల్డ్ వీఆర్ ఇన్. ప్రతి ఒక్కరు మనల్ని ఇష్టపడదు, అది పాసిబిలిటీ కాదు కదా, ఎప్పటికి కాదు. సో హీ అండర్స్టూడ్ దట్ అండ్ హీ నోస్ ద రియాలిటీ. హీ ఈస్ వెరీ ప్రాగ్మాటిక్ and he's carrying himself very well and I'm very proud of him. Okay. ఇప్పుడు సింగిల్ గా ఉన్నారు. 2026 లో మింగిల్ అవుతారా విజయ్ గారు? ఏమైనా చిన్న లీక్స్ ఏమైనా ఇస్తారా? ఇది ట్రెండింగ్ క్వశ్చన్, అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక రోజు తప్పదు అది. విజయ్ కూడా తప్పదు. సీరియస్లీ when the time comes I'm sure he will make that right decision. మేమైతే అమ్మాయిలు వెయిట్ చేయట్లేదండి, ఆయన సోలోగానే ఉండాలి అని అంటే ఎప్పటికైనా. విజయ్ ఏంటంటే విజయ్ ఎవడి మాటలు వినేటోడు కాదు. అవునా? వాళ్ళ నాన్న మాట వినడు, వాళ్ళ అమ్మ మాట వినడు, ఎవడి మాట వినడు. వన్స్ విజయ్ డిసైడ్స్ దట్స్ ది అల్టిమేట్. అంతే. నేను కాల్ తీసుకున్నా అంటే నాదే అన్నట్టు చిన్నప్పటి నుంచి అంతే. నాకు ఇంకా చిన్నప్పుడు వాడు పెరుగుతున్నప్పుడు నేను దగ్గర లేని ఎక్కువ చూడలేదు, కానీ తర్వాత మా చెల్లెలు చెప్పినాయి, తర్వాత వాళ్ళ నాన్న చెప్పినాయి విని, తర్వాత నేను ఇక లాస్ట్ 10-12 years నుంచి ఇంకా వాడు ఎదుగుతలో చూస్తున్నా, ఈ సినిమాలో కలిసి ఉన్నాం కాబట్టి చూస్తున్నా హౌ హీ మేక్స్ హిస్ డెసిషన్ అన్నది. హీఈస్ వెరీ క్లియర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. రైట్ ఆర్ రాంగ్ హీ టేక్స్ హిస్ కాన్సిక్వెన్సెస్. ఏదన్నా హీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. అది ఎవరిని బ్లేమ్ చేసే కల్చర్ కదా ఆయనది. if he makes the decision, if he goes well, if it doesn't, he's happy with that, no regrets. Our behavior ayanadi. So he's carrying himself very well. Our decision kuda tappakunda ayane తీసుకుంటాడు, and we are all standing by him, and we will be very happy whatever the decision he makes, because at the end of the day he is the one who needs to lead his life. He is the one who needs to future anta vadidi. So he is clear of what he wants. సో ఆ బేసిస్ మీద ఏ డిసిషన్ తీసుకున్నా విల్ సపోర్ట్ ఇట్. ప్రెసెంట్ రింగ్ ట్రెండింగ్ సార్. 26 లో ఏమైనా ఇంకా వేరే ట్రెండింగ్ వస్తుంది ఏమైనా చూస్తున్నాం. రింగ్ పెట్టుకుండా విజయ్ ఏమో సార్, ఏ వచ్చిన తర్వాత అది రియల్ కదా తెలియట్లేదు సార్. రింగ్స్ అయితే బయటకు విజయ్ ఒక 5-6 రింగ్లు పెట్టుకుంటాడు. సీరియస్లీ ఫ్యాషన్ కన్విన్స్ చేస్తున్నారు సార్ నన్ను. ఏవేవో రింగ్లు పెట్టుకుంటాడు. అట్లా ఒకసారి ఒక రింగ్ పెట్టుకున్నా. ఎంగేజ్మెంట్ రింగ్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి సార్ రీసెంట్ టైమ్స్ లో. అందుకే ప్రెసెంట్ ట్రెండింగ్ రింగ్. తర్వాత ఏమొస్తుంది నిజంగా ఏ వచ్చిన తర్వాత ఎవరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఎవరికి ఎంగేజ్మెంట్ నిజము అసలు బాబోయ్, అసలు సీరియస్లీ దట్స్ వీళ్ళిద్దరిదైతే మరీ ఘోరంగా వచ్చేసి. అంటే మనం ఫన్ గా మాట్లాడుతున్నాం కానీ ఐ వాస్ థింకింగ్ అబౌట్ హౌ డేంజరస్ ఇట్ క్యాన్ బి విత్ ది ఏఐ. అంటే ఏది రియల్ ఇన్సిడెంట్ ఏది రియల్ కాదు, అంత కన్విన్సింగ్ ఉన్నాయి ఆ వీడియోస్. అది చాలా చాలా అంటే ఐ డోంట్ నో హౌ దే గోయింగ్ టు రెగ్యులేట్ అండ్ హౌ వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ టు మేక్ ష్యూర్ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సీ అన్నది. అది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేట్. అది గవర్నమెంట్ నీడ్స్ టు బీ very careful of, and they need to start really coming up with some system so that people understand how to detect a fake video, how to
believe in how not to believe in everything they watch or see అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఆ ప్రాసెస్లో మరి విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలా మీరు ఇంకో ఫోటో గర్ల్ ఫోటో విజయ్ ఫోటో పెట్టి వీళ్ళిద్దరిది అండ్ మ్యాచింగ్ ఐ డోంట్ నో, దట్ కుడ్ బి ఏఐ కూడా, మరి ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సార్, లండన్ నుంచి వచ్చి ఫ్లైట్ లో నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఇంకో క్వశ్చన్ అడగను అసలు దీని గురించి అసలు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. యాక్చువల్లీ మీ గురించి నేను మాట్లాడాలి. ఒక 3 years నుంచి నాకు తెలిసిన పర్సన్ గా సినిమా అంటే ఇష్టం, ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ప్రామిసింగ్, ఇప్పుడు యాక్టర్ అని చెప్పేయచ్చు మిమ్మల్ని. హోప్ఫుల్లీ ఐఎమ్ సేయింగ్ హోప్ఫుల్లీ బికాజ్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. వీరయ్యగా నేను ఛాంపియన్ లో చేసినాక ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ షూర్ ఐ కెన్ డూ. అండ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ మై సెల్ఫ్ ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ ఐఎమ్ షూర్ గివెన్ ఒక ఆపర్చునిటీ ఐల్ బి ఏబుల్ టు డూ సమ్ రోల్స్ అన్న ఒక స్మాల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకనే ఐఎమ్ సేయింగ్ హోప్ఫుల్. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇఫ్ ద టైమ్ ఈస్ దేర్ ఫర్ మీ టు కమ్ అండ్ డూ, ఐల్ డెఫినెట్లీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ సార్. బేసికల్గా ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అంటే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సినిమా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఆ షో ఆఫ్ లవ్, ఆ షో అని చూపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఇంకా అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు మీకు కూడా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చారు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆపర్చునిటీ ఎక్కడ మనం ట్రై చేయలే, కానీ వెతుక్కుంటూ వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ కూడా అలాగే అన్ని వెతుక్కుంటూ రావాలి సక్సెస్ఫుల్ గా. అంటే మరీ లండన్ లో కాకుండా ఒక 4 నెల రోజులు లండన్ లో, 4 నెల రోజులు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేను. మీరు సంవత్సరానికి ఒకసారి షూటింగ్ పాసిబిలిటీ ఆర్ నాట్ ఐ డోంట్ నో. నేను అక్కడ వర్క్ బట్ విల్ సీ హౌ. బట్ రియలీ అప్రిషియేట్ స్వర్ణ, మీ విషెస్ చాలా ఇంపార్టెంట్ నాకు. యు బీన్ ఎ లవ్లీ గర్ల్ అండ్ ఈ న్యూ గెటప్ లో చాలా అందంగా కనపడుతుంది, సీరియస్లీ చెప్తున్నా. అండ్ ఇక్కడ నుంచి మీ సక్సెస్ ఇంకా ఇంకో గ్రాఫ్ ఇట్లా చేంజ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎక్కడున్నా అని యాజ్ యూ సెడ్ మనం వాట్సాప్ లో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అయితేనే ఉంటాం. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్. విష్ యూ ద బెస్ట్. నాకు 3 years ముందు మీరు వర్క్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పారు, ఇప్పుడు ఇదే చెప్తున్నారు సార్. మీరు ఒక హోప్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే హోప్ కావాలి, హెల్ప్ కాదు, హోప్ కావాలి. మేము ఉన్నామనే హోప్ కావాలి. సో నా జర్నీలో ఎంత కొంత ట్రావెలింగ్, మీ జర్నీ కూడా ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్, బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉండాలి. అలాగే మీరు సక్సెస్ అయితే నేను కూడా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంటా. ఎందుకంటే ఛాంపియన్ లో చూస్తున్నప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నా పర్సనల్ గా. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మంచి హెల్త్తో వెల్త్తో సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ నుంచి ఒక నలుగురికి, ఏమీ లేని బ్యాక్గ్రౌండ్ లేని ఒక నలుగురు హెల్ప్ఫుల్గా ముందుకు ఉండాలి మీ ద్వారా అని చెప్పి కోరుకుంటున్నా. మా అమ్మ కోరుకున్నది కూడా ఫస్ట్ నుంచి అదే. మా ఊర్లో వెనకట కరువు కాలంలో తిండికి అంటే 1970s అనుకుంటా స్టోరీ, ఇప్పటికీ మా అమ్మ ఉన్న రోజులు చెప్పేది. అంటే ఏం లేకుండా, నీళ్లు లేకుండా, పొలాలు లేకుండా చావులు, అంటే ఎంతోమంది చనిపోయినంట తిండికి లేని. ఆ టైంలో ఉన్న దాంట్లోనే దాదాపు ఊరి వాళ్ళకు 10 మందిని పిలిచేసి ఆ గంజినీళ్ళలో ఉన్న అన్నము ఏదో పెట్టి కొంతమంది బతికిండు. తర్వాత ఊరి వాళ్ళ ద్వారా ఎంతో తెలిసింది ఆమె చేసిన త్యాగం ఎంత. మాకు కొంచెం పెట్టి వాళ్ళకు కూడా పెట్టి కొంతమంది బతికిండు ద్వారా అమ్మ వల్ల అని చెప్తుంటారు. అది నాకు ఇప్పటికి కూడా. సో ఆ వాల్యూస్ తోటి పెరిగిన వాళ్ళమే మేము ఎప్పటికి కూడా చేంజ్ కాము. ఏదైనా ఉంటే తప్పకుండా ఒకరు బాగుపడాలన్న కోరికే ఉంటుంది, కానీ వి నెవర్ ఏదో కాంపిటీషన్గా అది ఇది ఎప్పుడు చెడు మాత్రం కోరుకునే వాళ్ళం కాదు. సో అది మాత్రం నేను తప్పకుండా నిలబడి ఉంటా, ఆ మాట కన్నది మాత్రం గ్యారెంటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సచ్ ఎ లవ్లీ మీటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఫైనల్ గా మా సుమన్ టీవీ గురించి ఏమైనా చెప్పండి. సుమన్ టీవీ, నేనంటే సుమన్ గారు లేరని తెలిసింది, కానీ ఐ వాజ్ వెరీ కీన్ టు మీట్ హిమ్. అంటే వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ హీ హ్యాడ్. అంటే ఒక 10 years నుంచి ఒక స్మాల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంత గ్లోబల్ సెన్సేషన్ ఇది నన్ను అడిగితే. ఎందుకంటే ఓవర్సీస్ లో సుమన్ టీవీకి ఉన్నంత పాపులారిటీ ఎవరికి లేదనుకుంటా. నేను ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్ వాచెస్ లండన్ లో ఫ్రీ టైమ్ లో. ఒకసారి నేనే అంటే నీకేం పని లేదా, ఎందుకు ఎవరెవరిదో కథలు ఎందుకు చూస్తుంటావు అది అని అంటే, నో హీ ఈజ్ సో ఎంగేజింగ్. ఐ లైక్ ద వే సుమన్ గారు మాట్లాడేది అది ఇది అన్నది. ఆయన ఈరోజు ఇంత ఎదిగి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. దాదాపు 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇందాక చెప్పినారు అంటే దట్ ఈజ్ ఎ ఫినామినల్ అచీవ్మెంట్. అండ్ ఈరోజు ఆ సక్సెస్ ఇక్కడే ఆగకుండా ఇంకా పెద్దగా ఎదిగి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్తో వస్తే అది ఇంకా ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ నౌ. సో ఐ విష్ నాట్ ఓన్లీ సుమన్ గారు, ఆల్ ఆఫ్ యూ హ్యూజ్ సక్సెస్.
2026లో సుమన్ టీవీ ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వారితో పాటు మీరందరు ఎదిగితే ఇంకా హ్యాపీ నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you so థ్యాంక్ యూ much. థ్యాంక్ Really యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సువర్ణ. ఎస్ గైస్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.